రైట్, ఒక్కసారి అందుబాటులోకి వచ్చారు. భజన కూడా మీకు ఇప్పుడు పంపిస్తున్నాను. అది నైట్ ఉంటే మీకు ఆ వీడియో. రైట్, వర్షిని మళ్ళీ వీడియో డిస్కనెక్ట్ అయిపోయింది, ఒకసారి కనెక్ట్ చేసుకోండి. రైట్, ఆటో రేట్ మీరు పర్లేదు, మా దగ్గర విజువల్స్ ఉన్నాయి, మీరు కనెక్ట్ అయి ఉండండి. విజువల్స్ ఉన్నాయి, విజువల్స్ వచ్చాయి మీరు అంటున్నట్టుగా, మీరు కనెక్ట్ అవ్వండి. ఇది పెళ్లి తాడిక వీడియోలు, తలంబ్రాలు పోసుకుంటున్నారు ఒకరిపై ఒకరు. ఇప్పుడు ఒక వీడియో పెట్టాం మీకు, నైట్ రిసెప్షన్ లాగా జరిగిందని చెప్పా కదా. రైట్, నేను ప్లే చేస్తాను, మీరు లైవ్లో అందుబాటులో ఉండండి. సో ఏమనిపించింది వర్షం, నేను కంటిన్యూ చేయండి. ఇందాక మీరు అంటే బాధ ఏమనిపించలేదా? అమ్మ నాన్న అన్న మిస్సింగ్గా ఉన్నారు అంటే మీరు అంటున్నట్టుగా వాళ్ళ ముందు ఒకసారి జరిగిందని చెప్తున్నారు కావచ్చు, కానీ కాలికి మెట్టలు, ఇంతలా తలంబ్రాలు పోసుకోవడాలు, ఈ మంత్రోచ్చారణ ఇదంతా ఏం లేదు కదా? అలా ఏం లేదండి, అంటే అది కూడా గుర్తురానంత ఆనందంగా అంత బాగా చేశారు ఇక్కడ వాళ్ళు. రైట్, కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, అడగొచ్చా మిమ్మల్ని? కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు, బట్ డెఫినెట్గా వారికి సమాధానం కావాలి కాబట్టి అడుగుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఇప్పటివరకు అఘోరి ఒంటరిగానే ఉన్నారు, తను కారులో ఎక్కడ తిరిగినా నడిచింది, తను ఎక్కడ ఉన్నారు ఏంటనేది కూడా చాలామంది ఆసక్తిగా కొన్ని సందర్భాల్లో ఎదురు చూస్తారు. తను చాలా సింపుల్గా, నాకు తెలిసి కారులోనే పడుకుంటారు, ఎవరన్నా భక్తులు పిలిస్తే వెళ్ళి భోజనం చేస్తారు, అంతవరకు బాగానే ఉంది. మీరు వచ్చారు ఒక 1 వీక్లో కొన్ని డిఫికల్టీస్ ఎదుర్కొని ఉంటారు, బహుశా అంత ఈజీ అయితే ఉండకపోవచ్చు, ఒక అమ్మాయి తోడుగా ఉంది కాబట్టి. ఇప్పుడు మీకంటూ ఒక మ్యారేజ్ అయింది, అఫీషియల్గా అందరూ చూస్తూనే ఉన్నారు, మీకంటూ ఒక గూడు కావాలి, తినడానికి తిండి కావాలి, ఒక ప్రత్యేక ఏర్పాట్లు కావాలి, ఏంటి ఎక్కడ ఉండబోతోంది? త్వరలోనే ఆశ్రమం కడుతున్నాను. త్వరలోనే అది ఎక్కడ ఏంటి అనేది మేము తర్వాత అనౌన్స్మెంట్ చేస్తాము. ఆ ప్రణాళిక సిద్ధమవుతుంది, ఈ మధ్యలోనే అవ్వచ్చు కూడా. ఓకే, అఘోరి అమ్మ, హనీమూన్ అంటూ చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు, ఏంటి హనీమూన్ అంటే? ఏం లేదండి, కొన్ని గుళ్ళకి వెళ్తున్నాం దర్శనానికి, అదే మాకు పెద్ద హనీమూన్. అవునా? సో మీకంటూ అలా ఏమంటారు, ఒక ఇల్లు అయితే కంపల్సరీ కావాల్సిందే, సో దానికి సంబంధించి ప్లానింగ్ చేసుకున్నాము, అది కూడా తొందరలోనే అవుతుంది, ఆల్రెడీ స్టార్ట్ చేసాం. అంటే తెలుగు రాష్ట్రాలు ఉండబోతుందా? లేదు, నార్త్ లోనే ఉంటామని. తెలుగు రాష్ట్రాలు అంటే ఇక్కడ కట్టుకుని అటువైపు వస్తాం, మేము అటువైపు రావని చెప్పట్లేదు, అటు వస్తూ వెళ్తూ ఉంటాము, కానీ ఇక్కడనే ఇంకా మొత్తం ఆశ్రమం లాంటిది ఇక్కడనే కట్టుకుంటాము. సో నిన్న భోజనాలు అన్నీ ఉన్నాయా, అంటే ఇక్కడ లాగానే అనిపించిందా? భోజనాలు అంటే ఇక్కడ నాన్ వెజ్ ఉండదు కాబట్టి మొత్తం వెజ్ భోజనాలు అనమాట. ఓకే, ఒక 5-6 రకాల కర్రీస్, వెజ్ పులావ్ చేసి అందరికి పెట్టారు. ఓకే, ఆ భోజనాల వీడియోస్ మా గురువు గారి దగ్గర ఉన్నాయి, మా దగ్గర లేవు. ఒకసారి నేను అఘోరి గారితో మాట్లాడతా. అఘోరి గారు, సో మీరు సాధన చేసుకునేటప్పుడు కానివ్వండి, చిన్నతనంలోనే మీ అమ్మ నాన్న నుంచి వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడు కానీ నేను ఒక పెళ్లి చేసుకుంటానని, ఇలా ఉంటానని చెప్పి ఎప్పుడు మీరు అంతలా భావించి ఉండకపోవచ్చు కదా, ఇప్పుడు మీకు ఆ మూమెంట్ ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉన్నాను, నాకంటూ లైఫ్ లాంగ్ ఒకరు తోడు. అనుకున్నారా, ఎప్పుడైనా అనుకున్నారా, పోనీ ఎప్పుడైనా అనుకున్నారా అసలు ఒక పెళ్లి చేసుకుంటానని ఇలా అని? అనుకోలేదు, కానీ మా మనసులు కలిసిన తర్వాత అనిపించింది, ఇంకా సరే నాకు కూడా తోడుంటది, ఈమె కూడా ఈమె ఆ నరకం నుండి బయటికి రావాలి కదా, వచ్చింది అంత నరకం పడ్డది కాబట్టి ఇద్దరు మనసులు కలిసినాం, ఇద్దరం ఇష్టపడ్డాము, చేసుకున్నాం, ఇంకా హ్యాపీ, ఒకరికొకరు తోడున్నాం, ఇంకా నాకు కూడా తోడు దొరికింది. అంటే ఆలోచన జీవితాంతం బాగా చూసుకునే బాధ్యత నాది. ఓకే, ఆలోచన ఎప్పుడు కలిగింది, పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది? మాకు మా చిన్న పరిచయం అయిన తర్వాతనే నాకు ఆలోచన వచ్చింది. సో ఫస్ట్లీ మీరు చూసుకున్నప్పుడు అనుకున్నారా, అంటే ఇక్కడ దాకా వెళ్తుంది, మేము ప్రేమ వివాహం చేసుకుంటాము, అందరిని ఎదిరించి ఎక్కడికో వెళ్ళి చేసుకుంటాము, ఇంత దూరంగా వెళ్తామని చెప్పి అనుకున్నారు ఎప్పుడైనా? అసలు స్టార్టింగ్ అనుకోలేదు, ఒప్పించే అనుకున్నాము, మా ఇంట్లో ఒప్పుకున్నారు, మా ఇంట్లో వాళ్ళకి అందరికి చెప్పాను, ఒక 2 days అక్కడ వెళ్ళి ఉన్నాము, అందరికి పరిచయం చేశాను, అందరు యాక్సెప్ట్ చేశారు. వీళ్ళ ఇంట్లో కూడా ఫస్ట్ యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ముంగట, వాళ్ళ అన్న వాళ్ళ ముంగట తాళి కట్టాను, జరిగింది. తర్వాత ఇంకా కొన్ని సందర్భాలు ఒక మధ్యలో ఒకళ్ళు అలా జరిగిపోయింది, ఇంకా అంతే. సో మీ ఇద్దరిలో ఫస్ట్ ఎవరికి ఆలోచన కలిగింది, వర్షినియా అఘోరియా? ఫస్ట్ అయితే మా చిన్నుకే కలిగింది ఆలోచన, మ్యారేజ్ చేసుకున్నాం, హ్యాపీగా ఉందాము అని. ఓకే, వర్షిని, సో చుట్టూ చాలా మంది చూస్తూనే ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. అఘోరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, ఆవిడ బయటికి నిల్చున్నా కూడా ఒక 20-30 మంది, ఆమె రైట్, అవునా కదా? సో అటువంటి సినారీ నుంచి ఏకంగా కొన్ని సందర్భాల్లో పోలీసులు తన బలవంతం కూడా కొన్ని బార్డర్స్ దాటించే సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే కారణం ఏం లేకున్నా కూడా తనని చూడంగానే కొంతమంది అరే చీ అనే రకంగా, లేకపోతే అరే భయపడ్డ వాళ్ళు ఉన్నారు, అసహించుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రేమించిన అన్ని రకాలుగా ఉన్నారు.
సో మీకు వెరీ ఫస్ట్ టైం తనని చూసినప్పుడు ఏమనిపించింది? అంటే మీకు ఆ భయం కానీ ఆ భక్తి కానీ లేకపోతే చీ అనే అసహ్యం కానీ ఏమైనా కలిగిందా? తీయని అసహ్యం అసభ్యం ఏమంటారు అసహ్యం. అసహ్యం ఆ. అసహ్యం అలా ఏం అనిపించలేదు, ఎందుకంటే అంతకుముందే ఆమె వీడియోస్ చూడటం జరిగింది. సో అలాగే నా పాత గురువు గారి దగ్గరికి కూడా రావడం జరిగింది కాబట్టి నాకు అలా ఏం అనిపించలేదు, భయం కూడా అనిపించలేదు. మ్మ్. భక్తితోనే ఉన్నాను స్టార్టింగ్, తర్వాత ఇంకా నిదానంగా మా మనసులు కలిసాయి, ఇంత దూరం వచ్చింది. అంటే ప్రేమ ఎప్పుడు పుట్టింది? అంటే తను జెన్యున్ గా నాకు అన్ని షేర్ చేసుకోవడం, ఏది దాచిపెట్టకుండా చెప్పడం, అది బాగా నచ్చింది. అక్కడ అంటే మీరు కలిసిందే ఒక్కసారి, మీరు అక్కడ చీర ఎవరైతే కార్కి తీసుకోగలుగుతారనో లేకపోతే తన ఒంటిపైన ఎవరు వస్త్రాలు వేయగలుగుతారో అని చెప్పి సెకండ్ టైం కూడా అది ఫస్ట్ టైం, సెకండ్ టైం ఇంటికి వచ్చారు, మళ్ళీ థర్డ్ టైం మా ఇంటికి. సెకండ్ టైం అయితే విష్ణు అనే వ్యక్తి ఉన్నారు కదా, ఆమె వాళ్ళ ఇంటికి వచ్చారు, అక్కడ ఒక 4 days స్టే చేశారు. తర్వాత మా ఇంటికి వచ్చి 1 week స్టే చేశారు అనమాట. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫోన్ కాంటాక్ట్స్ అయితే ఉంటాయి కదా. రెగ్యులర్గా ఫోన్ మాట్లాడుకునే వాళ్ళ? యా, రెగ్యులర్ గా ఫోన్ మాట్లాడుతున్నాను. నాకు కరెక్ట్ చెప్పండి. అంటే ఫస్ట్ మూమెంట్లో మీరు చూడగానే ఏమనుకున్నారు తన పైన ఏదైనా? అంటే అప్పటికే మీరు వీడియోస్ చూసారు కాబట్టి ప్రేమలో పడిపోయి తనని ఆహ్వానించారా, ధైర్యం చేస్తానని చూడడానికి వెళ్ళారా? ఫస్ట్ టైం అయితే ప్రేమలో పడిపోయి ఆహ్వానించలేదు, ఒక భక్తి పరంగా చూశాను కాబట్టి వెళ్ళి చూసి పంపించడం జరిగింది. రెండోసారి వచ్చినప్పుడు కొంచెం షేర్ చేసుకున్నాము. సో అక్కడ కొంచెం అప్పటి నుంచి స్టార్ట్ అయింది, సెకండ్ టైం నుంచి స్టార్ట్ అయింది. థర్డ్ టైం ఇంకా మా ఇంటికి వచ్చినాక ఇంకా అనేసుకున్నాము, ఇలాగా పేరెంట్స్ ముందు పెళ్లి చేసుకున్నాము. అంటే సెకండ్ టైం ఇన్వైట్ చేసినప్పుడు కూడా మీ ఫోర్స్ ఉందా పేరెంట్స్ పైన తనని ఆహ్వానించండి? సారీ, సెకండ్ టైం మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా అంటే మీ ఫోర్స్ ఉండేనా తనని ఆహ్వానించండి, తన ఇంట్లో ఉండనివ్వండి, ఏం కాదని చెప్పి? లేదు లేదు, ఫోర్స్ ఏం లేదే, అందరు కలిసి అంటే అప్పటికే మీ మనసులో ఒక లవ్ అనేది ఉంది కదా, అప్పటికే మీ మనసులో ఒక లవ్ అనేది స్టార్ట్ అయింది. అవును, అంటే మీ తెలుసు వాళ్ళకు. తెలుసండి. అమ్మ నాన్నకి ఏది దాచేదాన్ని కాదు, అమ్మ దానికి అన్ని షేర్ చేసుకునేదాన్ని, నేను ప్రతి ఒక్కటి వాళ్ళ మమ్మీ చెప్పేదాన్ని. వాళ్ళ మమ్మీ మంచిగా హ్యాపీగా కోడలి పిల్ల అని మనస్ఫూర్తిగా వండి పెట్టేది నాకు. వర్షిని ఫస్ట్ టైం అఘోరికి ఎప్పుడు ప్రపోజ్ చేశారు? అంటే డేట్ గుర్తులేదు, మా ఇంట్లోనే మా మమ్మీ ముందు ప్రపోజ్ చేసింది. అంటే అదొక మెమొరబుల్ డే కదా మీ లైఫ్లో, అంటే ఈ రకంగా ఉంటుందని ఎవరు అనుకోరు. మెమొరబుల్ డే అంటే Jan 13 ఈజ్ అవర్ మెమొరబుల్ డే. ఓకే, ప్రపోజ్ చేసింది మాత్రం గుర్తులేదు, ప్లీజ్ అడగొద్దు. ఓకే, Jan 30 ఏం మెమొరబుల్ డే? అప్పుడు ఫస్ట్ టైం మ్యారేజ్ అయింది మాకు. కనకదుర్గమ్మ గుడి కాడ జరిగింది మా మ్యారేజ్, విజయవాడ కనకదుర్గమ్మ ఫస్ట్. ఓకే, అఘోరి గారు మీరు చెప్పండి. మీరు చాలా మంది మీ ఈ సాధనలో కానివ్వండి, మీరు తిరిగే క్రమంలో కానివ్వండి, చాలా మంది అమ్మాయిలను చూసే ఉంటారు, చాలా మంది అమ్మాయిలు ఇబ్బంది పడ్డవారు, మీకు కొంతమంది చెప్పిన వాళ్ళు ఉన్నారు, అనేక సమస్యలు చూస్తూనే ఉన్నారు. ఫస్ట్ టైం మిమ్మల్ని వర్షిని ఈ రకంగా లవ్ చేస్తుందని చెప్పడం కానివ్వండి, తనలో ఒక ఫీలింగ్ కలిగిందని మీకు ఎప్పుడు అర్థమైంది? ఒకవేళ చెప్పిన తర్వాత మీరు ఏమనుకున్నారా? ఈ అమ్మాయి అయినా లవ్ చేయడం అంటే అనుకున్నారా? మీరు కూడా అప్పటికి ఒక ఫీలింగ్తో ఉండిపోయారా? నాకు ఫీలింగ్స్ అప్పటిదాకా లేకుండే, కానీ ఎప్పుడైతే నేను మా చిన్న కష్టాలు చూసానో, ఆమె చెప్పుకునే చూసానో, నేను దగ్గరుండి కొన్ని చూశాను కదా, దాని త్రూ అనుకున్నాను. అప్పుడు మేమిద్దరం అనేసుకున్నాం, అంటే లైఫ్ లాంగ్ నువ్వు కూడా ఒక్కదానివే ఉన్నావు కదా, ఎక్కడెక్కడో తిరుగుతున్నావు కదా, నీకు తోడుగుండి నీ సేవ. ఏమన్నా మిర్చి సినిమాల్లో లాగా ఒక అవకాశం ఇస్తావా, జీవితాంతం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని అలా ప్రపోజ్ చేశారే మీ? అలాగే చేసిన. ఎట్లా మీరు ఎలా ప్రపోజ్ చేశారు చెప్పండి ఒకసారి. నేనైతే ఎలా ప్రపోజ్ చేశా అంటే ఒకటే మాట అన్నాను, ఓకే నీ పర్సనల్ నీ దాచిపెట్టుకుని చెప్పావు, నావి నీకు తెలుసు కదా, చూసావు కూడా కొన్ని. సో అలాగే నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావు, ఒంటరిగా ఉంటావు, అలాగే నీకు ఒక తోడులాగా ఉందాం అనుకుంటున్నాను. ఇలాగా అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చి నీకు సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను, మనం పెళ్లి చేసుకుందాము అని చెప్పని అలాగా ప్రపోజ్ చేసింది. డైరెక్ట్ పెళ్లి ప్రపోజల్ ఇక లవ్ అదంతా ఏం లేదు? పెళ్లి ప్రపోజల్ చేశాను. ఓకే, సో అఘోరి మీకు ఎలా ప్రపోజ్ చేసింది? ఆమె కూడా ఓకే అని చెప్పని ఇంకా అమ్మ నాన్న ముందు మాట్లాడి ఇలా చేయడం జరిగింది. అంటే జస్ట్ ఫార్మల్ గా మీరు చెప్పారు కాబట్టి ఓకే అనిందా, తన మనసులో ఉన్న భావాలను ఎక్స్ప్రెస్ చేసిందా? అంటే ఒకరికొకరే ప్రపోజ్ చేసుకోలేదు, డైరెక్ట్ మ్యారేజ్ వరకే వెళ్ళిపోయాము. అంటే మీరు చెప్పిన తర్వాత ఓకే అని యాక్సెప్ట్ చేశారా, లేకుంటే తన మనసులో ఉన్నటువంటి భావాలు లేకపోతే మీ పైన పొగడతలు, అంటే బేసిక్గా మన సినిమాలో చూస్తూ ఉంటాం కదా ఈ పొగడతలు? నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని చెప్పాను, ఒక 10 నిమిషాలు 15 గంట ఆలోచించుకొని ఓకే చెప్పారు. అది ఇప్పటి వరకు మీకు అఘోరి ప్రపోజ్ చేయలేదు అయితే? చేశారు. ఇప్పుడు చేస్తున్నాను, చేయండి. ఇప్పుడు చేస్తాను. మీడియం అది కూడా ఇచ్చేసి, లవ్ యూ చిన్ను,
లవ్ యూ టు. యా, ఓకే, ఏంటది గిఫ్ట్గా ఇచ్చింది? సుబ్రహ్మణ్య స్వామి. ఓకే, సో జీవితాంతం తోడుగా ఉంటానని వివాహం చేసుకున్నారు, ఇక్కడ లైవ్లో కూడా ప్రపోజ్ చేశారు. సో మీ నుంచి రెస్పాన్స్ ఏంటి మరి? లవ్ యూ టు అమ్మా. థ్యాంక్ యూ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.